వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కు ఫోన్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, ఎవ్రీ వీక్ మీరు అంటే మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్తున్నారు. ఈ వీడియోస్ రూపంలో ఛానల్స్కి మీరు రావడం వల్ల వాళ్ళకి హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పిస్తున్నారు. ఈ వారం ఏ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వారం కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు అన్నట్టుగా మన ఇప్పుడు లైవ్ ప్రోగ్రాం వల్ల గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా వాళ్ళ భాషలో చెప్పడం వల్ల, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ యొక్క హోమియోపతి గురించి చెప్పడం వల్ల వాళ్ళకి చైతన్యం వస్తుంది. చాలా దూరంకి ఆదిలాబాదు జిల్లా అవతల నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళి కూడా ప్రజలు హైదరాబాద్కి వస్తున్నారు. అంటే మరి ప్రజల్లో పుట్ట వాళ్ళకి చైతన్యం వచ్చింది. ముఖ్యంగా విద్యావంతులకు కూడా అర్థం కానటువంటి మంచి పీజీలు చేసిన డిగ్రీలు చేసినటువంటి పీజీలకు కూడా అర్థం కాదు హోమియోపతి వైద్యం అనేది ఒక వైద్య విధానం ఉందని. ఇప్పుడు మామూలు గ్రామీణ ప్రజలు చెప్పేటట్టు తయారయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఒక కార్పొరేట్ హాస్పిటల్ని నమ్ముకుంటారు, డబ్బులు ఉంటాయి ఆ హాస్పిటల్లో ఉంటాయి. కానీ కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగానటువంటి జబ్బులు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువగానటువంటి జబ్బులను మన దగ్గర హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుందంటే ప్రజలారా గుర్తుంచుకోండి హోమియోపతి యొక్క శక్తి ఎంత ఉంది. హోమియోపతి వైద్యాన్ని కరెక్ట్గా సిద్ధాంతం ప్రకారంగా ప్రయోగం చేస్తేనే మందు పనిచేస్తుంది. మాత్రం కొంచెం రాంగ్ ప్రయోగం చేస్తే మందు పనిచేయదు, తీపి గులకలు తిన్నట్టే ఉంటుంది. అందుకే చాలామంది సార్ మేము మీ అంత పేరు ప్రజల్లో మేము వింటలేము, మరి మీరు నేను హోమియోపతి వాళ్ళు హోమియోపతి. డ్రగ్ ప్రయోగం చేయడం లోపల తేడా ఉంటుంది. మానసిక శారీరక లక్షణాలు పేషెంట్ దగ్గర వాళ్ళకి టైం ఇచ్చి మంచి వాళ్ళ యొక్క లక్షణాలు తీసుకొని వాటికి సరైన మందు ప్రయోగం చేస్తేనే అది మందుగా పనిచేస్తుంది. బ్లైండ్గా ఒక 10 రకాలు రాసి అన్నీ మింగిపో అంటే అది ఫెయిల్ అయిపోతుంది, ఏ మందు పనిచేయదు. కాబట్టి హనుమాన్ గారు ఎంత మేధస్సు, ఇట్లా ఉత్తగా ఈజీగా మందులను ఇస్తే తక్కువ అయ్యేటట్టు ఆయన పెట్టలే. చాలా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేసి వాళ్ళకు ప్రజలకు సిమ్టమ్స్ అన్నీ కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మానసిక శారీరక లక్షణాలు తీసుకొని మందులు ఇస్తేనే అది మ్యాచ్ అయితేనే మందు ఎఫెక్టు 24 అవర్స్లో మార్పులు కనిపిస్తాయి వ్యాధి తీవ్రతలో. అట్లాంటి వైద్యము హోమియోపతి. ఇప్పుడు ఇతర వైద్యంలో ఉన్నట్టుగా బ్లైండ్గా అయింది డబ్బాలు కట్టించి అన్ని మింగిపో అని చెప్పి పంపిస్తారు. అవి మింగడం వల్ల ఏమవుతుంది, మన కడుపులో పొట్ట ఖరాబ్ అవుతుంది. పొట్టలో లోపల ఉన్న పేగులలో ఉన్నటువంటి పొరలన్నీ కూడా ఆ మందు ప్రభావానికి పొక్కి చెడి పొట్టలు ఉబ్బుతున్నాయి, గ్యాస్ట్రైటిస్, ఉపశమనం వస్తుంది, జీర్ణం అయితే లేదు, ఆకలి అయితే లేదు అనుకుంటూ వస్తున్నారు. అంటే ఇలాంటి పద్ధతి ఓవర్ డోసులు మందులు వాడొద్దు అని హనుమాన్ గారు ఈ యొక్క వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ వైద్యంలో ఎట్లుంటుంది, మందు మైక్రో స్థాయిలో ఉంటుంది. మైక్రో ఆ పిల్స్ కూడా పిలుసులో కలిపే మందు మైక్రో, ఇంకా పిలుసు అనేది ఇంకా చిన్న మాస్గా ఉంటాయి, నాలుగు మీద చప్పరియడానికి అవకాశం ఉంది. కానీ ఆ మందుకు కలిపిన తర్వాత, ఆ గోళీలకు పిలుసు కలిపిన తర్వాత ఆ టంగు మీద పడంగానే ఈ యొక్క రుచి మొగ్గలు ఉన్నాయి కదా, మన నాలుక మీద కొన్ని లక్షల రుచి మొగ్గలు ఉంటాయి, అవి వెంటనే బ్రెయిన్కి తీసుకెళ్తాయి. బ్రెయిన్ నుంచి నర్వస్ సిస్టమ్ నుంచి ఆ మందు ఎక్కడికి సమస్య ఉందో అక్కడికి బ్రెయిన్ పంపించేస్తుంది. చూడండి ఎంత ర్యాపిడ్ యాక్షన్. ఫ్లైట్ ఎక్కగానే హైదరాబాద్లో ఎక్కగానే చక్కగా విశాఖపట్నంలో దిగుతాం, గంట సేపే ప్రయాణం. ఆర్టీసీ బస్ ఎక్కినామంటే అన్ని మూలలు తిరుక్కుంటూ పోతే 14 గంటలు పడుతుంది. ఒకట్లా అలోపతి వైద్యం అనేది ఇతర వైద్య విధానంలన్నీ కూడా అవి మింగాలే, స్టమక్లో కరిగి అది రక్తంలోకి పాకి రక్తం నుంచి అన్ని అవయవాలకు పోతుంది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీకి ఒక్కదానికే పోదు, బ్రెయిన్కి పోతుంది, గుండెకి పోతుంది, లివర్కి పోతుంది, అన్ని అవయవాలకు తిరుగుతుంది ఆ బ్లడ్. కాబట్టి అవసరం లేని దగ్గరికి కూడా మందు పోతుంది. కాబట్టి ఇతర ఆర్గాన్స్ చెడిపోయి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఇతర వైద్య విధానంలో ఉంది, కానీ హోమియోపతిలో లేదు.
ఎందుకు సైడ్ ఎఫెక్ట్ లేదంటే హోమియోపతిలో డైరెక్ట్ యాక్షన్ అంతే, వేరే ఆర్గాన్ చెడగొట్టదు, మాస్గా మందులు లేవు, డైరెక్ట్. ఎప్పుడైతే సింగిల్ డోసు సిమిలర్ డోస్ పడుతుందో అద్భుతం సార్ అంటున్నారు పబ్లిక్ అంతా. నేను ఇంటికి పోయే లోపటే నాకు మార్పు వచ్చింది సార్ అంటారు. మరి వాళ్ళు ఎంత ఏకాగ్రత పెట్టి అబ్జర్వేషన్ చేస్తున్నారు చూడు. మందు ప్రయోగం చేసిన తర్వాత మైండ్లో బాగా అబ్జర్వేషన్ చేయాలి, సిమ్టంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఇట్లా పీజీలు డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ప్రజలకు విద్యావంతులకు కూడా ఈ వైద్య విధానం పట్ల అవగాహన లేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాలలో వచ్చినటువంటి మానవులు చెప్పగలుగుతున్నారు హోమియోపతి అద్భుతం సార్, ఎంత ర్యాపిడ్ యాక్షన్ సార్ అంటున్నారు. కాబట్టి ప్రజలరా, హోమియోపతి ఫిలాసఫీ అనేది ప్రొఫెసర్లు మాకు చెప్పిర్రు, హోమియోపతి సిద్ధాంతాలని మా 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 మైండ్లో ఉన్నాయి. మా మైండ్లో ఉంటే అయిపోయినా ప్రజలకు తెలియవద్దా? హోమియోపతి అంటే ఏంది, ఎందుకు పుట్టింది, ఎట్లా ప్రయోగం చేస్తారు, దీని సిద్ధాంతాలు ఏంటి, ఏ విధంగా మందు పనిచేస్తుంది, ఎందుకు ర్యాపిడ్ యాక్షను, ఎందుకు దీనికి సైడ్ ఎఫెక్ట్ లేదు అనేది ప్రజలకు తెలవాలి కదా. ప్రజలకు తెలిస్తే ప్రజల్లో ఆ వైద్యం పట్ల రిజల్ట్ చూసి వాళ్ళే ప్రచారం చేస్తారు. నేను చెప్తున్నా కదా, ఒక గ్రామీణ ఒక పల్లెటూరు నుంచి ఒక్క పేషెంట్ నాకు ఊర్లో తయారైందంటే ఆ ఊరంతా హోమియోపతి పేషెంట్లు అవుతున్నారు, అందరికీ ప్రచారం చేస్తున్నాడు. అంటే పేదవాళ్ళ లోపల మధ్యతరగతి ప్రజల లోపల ఈ ప్రచార గుణం ఎక్కువ ఉంటుంది. అదే మనం కోటీశ్వరునికి ట్రీట్మెంట్ చేసేవాడు దాచిపెట్టుకొని తింటాడు మందులు, ఎవరు చెప్పడు, ఎవరు ముంగట వేసుకోడు మందులు, నామూసి. అదే కార్పొరేట్ హాస్పిటల్ వండుకుంటే, నేను పెద్ద హాస్పిటల్ వండుకున్న హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో వారం రోజులు ఉండి ట్రీట్మెంట్ చేసుకున్నాను ప్రచారం చేసుకుంటాడు, 10-20 లక్షలు ఖర్చు పెట్టినా అంటాడు. అవి అట్లా ఆ పెద్ద పోకడలకు పోయే మన జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. అందుకే పేద ప్రజల దగ్గర డబ్బులు లక్షలు లేవు, బ్లాక్ మనీ లేదు. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు ఒక జబ్బు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు కలిసిపోతాయి, ఇక వాళ్ళు పెద్దగడవుతారు. అలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని హనుమాన్ గారు ఈ వైద్యం కనిపెట్టిండు. అది ఎంత పెద్ద జబ్బైనా సింగిల్ డోస్ నోట పడితే సరిపోయా, ఇమ్మీడియట్ దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో సక్సెస్ అయిన కేసులన్నీ కూడా సాక్షాత్కారాలు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇంకా రావాలి, పెద్ద ఉద్యమం రావాలి. హోమియోపతి వైద్యం పట్ల ప్రతి కుటుంబం కూడా హోమియోపతి వాడాలి. మంచి డాక్టర్ దగ్గర, మనం ఎక్కడంటే అక్కడ మా పక్కకే ఉన్నది ఊర్లోనే వాడకట్లే ఉందని పోయి ఆడ కరెక్ట్ మందు లేకపోతే, కరెక్ట్ డాక్టర్ లేకపోతే, ఫెయిల్ అయిపోతే, మందు పనిచేయకపోతే సిస్టమ్ తప్పు కాదని గుర్తుపెట్టుకోవాలి ప్రజలంతా. వైద్యం తప్పు కాదు, అక్కడ ఉన్నటువంటి డాక్టరు చెప్పే లక్షణాలు చెప్పడంలో రాంగ్ అయినప్పుడే మందు పని చేయలేదు. అప్పుడే మీరు డాక్టర్ను మార్చుకోవాలి. మంచి డాక్టరు ఏకాగ్రత ఉండి కరెక్ట్ మందు వాడితేనే హోమియోపతిలో మందు పనిచేస్తుంది. ఇక తీయగోరీళ్ళు తీపి గులికలు ఇన్ని డబ్బాలు నింపి ఇచ్చిన వాళ్ళు అందరూ డాక్టర్లే అనుకుంటే మీరు మోసపోయినట్టే, ఫెయిల్ అయిపోతారు. కాబట్టి డాక్టర్ దగ్గర ఎంతవరకు సత్తా ఉంది, ఎన్ని కేసులు సక్సెస్ చేస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలుసుకొని పోవాలి. అప్పుడే మీరు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతారు, హోమియోపతి గురించి తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు 15 ఏళ్ళ పిల్లగాడి నుంచి 50 ఏళ్ళ వరకు చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు దగ్గర. ఇప్పుడు కిడ్నీలకు ఈ సిరం క్రియాటిన్ పెరగడం వల్ల, కిడ్నీ నెఫ్రైటిస్ రావడం వల్ల, ఈ కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్ అని డ్యామేజ్ కావడం వల్ల ఈ సిరం క్రియాటిన్ అనేది పెరుగుతుంది. దానికి శాశ్వత నివారణ మందులు ఇతర వైద్యంలో లేదు, హోమియోపతిలో ఉన్నది. హోమియోపతి వైద్యం అనేది మాస్ మందు కాదు, మైక్రో లెవెల్లో ఇచ్చేటువంటి వైబ్రేషన్స్, సెల్ వైబ్రేషన్స్ ఎట్లా పోతున్నాయి, కాలు కలపంగానే వైబ్రేషన్ పోతూనే ఉంటాయి, కనిపిస్తాయి, కంటికి కనిపించదు కానీ మాటలు వినిపిస్తాయి. అమెరికా పోయింది, కాల్ మాట్లాడుతున్నాం, ఇక్కడ శబ్దాలు అక్కడ పోతున్నాయి, అక్కడ శబ్దాలు ఇక్కడ వస్తున్నాయి, ఏ వైర్ కనెక్షన్ లేదు. కారణం ఈ వైబ్రేషన్ మైక్రో లెవెల్లో ఉండే తరంగాల రూపంలో ఉండేటువంటి వల్ల దానికి ఆ మాటలు వినిపిస్తున్నాయి. హోమియోపతి వైద్యం కూడా అంతే. వైద్యాన్ని మందును ఫిల్టర్ చేసి తరంగాల రూపంలో మందు సూక్ష్మంగా తయారు చేసి ఆ తీపి గుళికలు కలపడం వల్ల
ఆ తీపి గుల్కలన్నీ కూడా వాటి మీద కోటింగ్ తయారవుతుంది మందు. నాలుక మీద వేసుకోగానే ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది కరెంట్ లాగా. ఇంతటి ర్యాపిడ్ యాక్షన్ ఉన్నది మందు. కాబట్టి కిడ్నీకి సంబంధించినటువంటి పిల్లలు ఇవాళ 16 ఏళ్ళ పిల్లకు లేక ఒకతే బిడ్డ సార్. ఒక్క బిడ్డకు మొన్ననే 6 నెలల కింద బర్త్డే చేసుకుంది పెద్ద గ్రాండ్గా. ఇగో ఇప్పుడు ఇట్లా అయిందని ఆ పాపకు ఈ డయాలసిస్ చేసి అమ్మాయి మంచి ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి పూర్తిగా ఇట్లా అయిపోయి నల్లగా అయిపోయింది. డయాలసిస్ చేస్తూ వారంలో 3 సార్లు చేస్తున్నారు సార్, నెలకు 12 సార్లు చేస్తున్నారు, కానీ ఏం డెవలప్ అవుతలేదు. 15 ఉన్నటువంటి సిరం క్రియాటిన్ డయాలసిస్ చేస్తే 12కే వచ్చింది, అంటే 3 తగ్గింది. 12 ఉన్న డేంజర్లో ఉన్నట్టే కదా. సిరం క్రియాటిన్ 1 ఉండాలి, మన డయాలసిస్ చేస్తే ఏడ తగ్గుతున్నది. మేము ఇప్పుడు సింగిల్ డోస్ వేస్తే నెల లోపల మార్పు, 2 నెలలకు ఇంకా చేంజ్ వస్తుంది సార్, 6 నెలలకు మంచిగా అయినా సార్ అంటున్నారు. కాబట్టి హోమియోపతిలో దాన్ని డ్రగ్ సెలెక్షన్ చేసి ఆ అమ్మాయిది బర్త్డే ఫోటో చూపిస్తే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎంత మంచిగా ఆరోగ్యంగా లక్ష్మిలాగా ఉండే, ఈ ఫోటో చూస్తే పేషెంట్ అయిపోయింది. ఎంత బాధ ఉంటే తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అంటే ఈ విషపూరిత పదార్థాలు, ఈ రసాయనాలతో కూడినటువంటి ఆహార పదార్థాలు బయట ఇవాళ రేపు టీవీలో చూపిస్తున్నారు. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరికీ కూడా ఏ తిందామన్నా భయమవుతున్నది, ఏ తాగుదామన్నా భయమవుతున్నది. ఆ రసాయనాలన్నీ పోయి మన కిడ్నీలనే ఫిల్టర్ అవుతాయి. కాబట్టి అందులో ఉన్న డెలికేట్ ఆర్గాన్స్ అయినటువంటి నెఫ్రాన్స్ డ్యామేజ్ అయితే కథం ఫిల్టర్ బెడ్స్ పోయినట్టే. ఎక్కువ మోతాదు మందులు మింగినా ఎవరికో ఎక్కడనో చెట్ల మందు వస్తుందంటే పోతున్నారు. అది తప్పు కదా. వాళ్ళకి ఏది తెలపకుండా పసలు తాగడం వల్ల, పసళ్ళ వల్ల ఈ లివర్ ఖరాబ్ అవుతుంది, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. అట్లా చేయకుండా మంచి వైద్యము హోమియోపతిలో సింగిల్ డోస్ నోట్లు వేస్తే డైరెక్ట్గా ఏ వ్యాధైనా శాశ్వతంగా నివారణ అవుతుంది. మొన్న జైరాబాద్కి ఒక యంగ్ పిల్లగాడు 22 ఇయర్స్ 25 ఇయర్స్ ఉంటుండొచ్చు, మైగ్రేన్ నెత్తినొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్కి పోతే ఇంజక్షన్ ఇవ్వగానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు, చెయ్యి, నోరు, మాట పోయింది. ఎంత పెద్ద బాధ చెప్పు తల్లిదండ్రులకు. చేతికి వచ్చిన యువకుడు మనకు కష్టం చేస్తాడేమో, పని సంపాదిస్తాడు, పోషిస్తాడు అనుకున్నాడు, వాడు కాలు చేయి పడిపోయింది, నోరు పోయిందంటే ఎంత బాధ ఉంటుంది. ఆ వీడియోలన్నీ కూడా నేను ఇవాళ తీసుకొచ్చిన. సిరం క్రియాటిన్ కిడ్నీకి సంబంధించిన జబ్బులు మంచిగా క్యూర్ అవుతున్నాయి. మీరు నోట్ల డోసు వాడగానే నెల రాగానే ఇంకా తగ్గలేదని అనుకోవద్దు. దానికి వాడుతున్న కొద్దీ మీ బాడీలో మార్పు వస్తుంటుంది. ఆ బాడీలో వచ్చే మార్పు బట్టి కంటిన్యూ చేసుకోవాలి. నెలకు ఒకసారి ఊరికే బ్లడ్ తీసి టెస్ట్ చేసుకోవడము డబ్బులు వేస్ట్, ఆ బ్లడ్ వేస్ట్. మందులు వాడినాక మీ బాడీ చెప్తుంది మంచిగా అవుతున్నావా లేదా అని. బాడీలో మార్పులు వస్తున్నాయంటే 6 నెలలు కానీ సంవత్సరం కానీ వాడుకోండి. ఈ డయాలసిస్ జీవితాంతం బతికిన రోజులు చేపియాలంటే ఇక నీ పని అయిపోయింది, నువ్వు బతకవిగా మందుల మీద డయాలసిస్ మీద బతకాలి అని చెప్తే ఇంట్లో పోయి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు పిల్లగాడు, సూసైడ్ చేసుకుందాం అనుకుని. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలారా. ఇప్పుడు మనం ఆ కిడ్నీ మీద రీసెర్చ్, కిడ్నీల మీద ఆ వ్యాధికి సంబంధించిన ప్రయోగాలు రీసెర్చ్ చేయడం వల్ల మొన్నటి వరకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చి కాల్ చేయబడ్డోళ్ళను దాని మీద ప్రయోగాలు చేసిన సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చూపిస్తున్నా. ఇప్పుడు కిడ్నీ వ్యాధుల మీద ప్రయోగాలు చేస్తున్నా, రీసెర్చ్ చేస్తున్నా. ప్రజలకు కిడ్నీ పేషెంట్లు చాలామంది, వేలాది మంది వస్తున్నారు నా దగ్గరికి. మొన్న విజయవాడలో కూడా విపరీతమైన పబ్లిక్, హాల్ నిండిపోయింది. పొద్దున 9 గంటలకు ఓపీలో కూర్చుంటే రాత్రి 9 గంటల వరకు మళ్ళీ లేవకుండా కూర్చున్నంటే అర్థం చేసుకోండి ప్రజలు ఎంత దూర ప్రాంతాల నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చూడండి. మరి హనుమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు, అల్లోపతి వైద్యంలో ఎండి డాక్టర్ అయి ఉండి, అల్లోపతి వైద్యంలో ఒక ప్రొఫెసర్ అయి ఉండి, అన్ని వసతులు ఉన్నప్పటికీ ఆ వైద్యం పట్ల విరక్తి వచ్చి ఇది నిజమైన వైద్యం కాదు, వ్యాధులను సమూలంగా నివారణ చేస్తలేదు, వ్యాధులను తొక్కిపెడుతుంది కానీ పూర్తిగా పోతలేదు,
దాన్ని పూర్తి మూలాలతో తొలగించే వైద్యం కనిపెట్టాలి. ప్రజలకు రాబోయే తరాలకు ఈ వైద్యం పట్ల నష్టపోతారు జనాలు అని ఏదైతే కలలు కన్నాడో అది నిజమే అవుతుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో కిడ్నీ పేషెంటు, గతంలో డయాబెటిక్ ఉండే పేషెంట్లు, ప్రతి ఇంట్లో షుగర్ బీమారి, ప్యాంక్రియాస్ చెడిపోయింది, ప్యాంక్రియాస్ వల్ల డయాబెటీస్ వచ్చింది. ఇప్పుడు కిడ్నీ చెడిపోయి కిడ్నీ పేషెంట్లు అవుతున్నారు. మరి ఇక వాళ్ళ లైఫ్ అయిపోయినట్టే. ఇక 6 నెలల సంవత్సరమో 2-3 years అంటారు. ఇక చేసి ఆయన ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే తక్కువ చనిపోతున్నారు అంటున్నారు. ఆ డయాలసిస్ చేసుకుంటూ చెప్తున్నారు. నా కళ్ళ ముంగట నా బ్యాచ్లో ఉన్న ఆయన యంగ్ 30 ఏళ్ళ చనిపోయింది సార్. ఆ డయాలసిస్ చేసేటప్పుడు స్ట్రోక్ వచ్చింది, చనిపోయాడు. ఇంత ప్రమాదకరంగా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరమా? విజయవాడలో చూడండి, ప్రజలు ఎంత తండోపతండాలు, మొత్తము ఒక ఫంక్షన్ హాలే నిండిపోయిందంటే అర్థం చేసుకోండి ప్రజలు ఎంత విశ్వాసంతో హోమియోపతి వైద్యానికి వస్తున్నారు. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చూపించడం వల్లనే ప్రజల్లో ఈ యొక్క చైతన్యం వస్తుంది. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని నేను చెప్పుడు కాదు, ప్రజలే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్పేటట్టు తయారయ్యారు తిని. కాబట్టి ప్రజలారా, ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. అది ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూడండి. అయిన తర్వాత నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ఏం పేరు? హర్షవర్ధన్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప మహబూబ్ నగర్కి వచ్చినావు. ఏం బాధ అనేది? ప్రోటీన్స్ పోతున్నాయి యూరిన్లా, కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏమన్నారు బయట డాక్టర్లు? ఎక్కడెక్కడ చూపించినావు? రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ రెయిన్బోలో లక్షలు పెట్టిన. ఎంత ఖర్చు వచ్చింది? అయింది సార్ 4-5 లక్షలకి ఎక్కువ. 4-5 లక్షలు ఖర్చు పెట్టినా ఏం తక్కువ? సార్ ఫస్ట్ ఎట్లుంది అట్లా మరి ఇప్పుడు తక్కువ, లోపల తక్కువ. ఏం లాభం చెప్పు? మరి 4-5 లక్షలు పెట్టి పిల్లవానికి అట్లే ఉండే పరిస్థితి. రేపు కిడ్నీ ఫెయిల్ అయిపోయిందంటే సీరం కిరణ్ డయాలసిస్ చేసుకో అంటారు. ఇక అర్థమైందా? ఇప్పుడు మనం ఇలా ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు కదా, మన మందులు వాడి నెలకే నీకు ప్రోటీన్స్ పోకుండా తక్కువైందని చెప్తావు. అంత గ్యారంటీగా ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ, ప్రజలకు తెలియాలి. నువ్వు అంత పెద్ద హాస్పిటల్లో పోయి లక్షలు పెట్టినా నీకేం నిజాలు లేకపోయా. మరి పేదల సంగతి ఏం కావాలి? తక్కువ అయిపోతే సార్ చాలా మంది కూడా మేము కూడా చెప్తాం, చాలా మంది తక్కువ అవుతుంది గ్యారంటీగా. సరే సార్. ఏం పేరు? ఇబ్రాహీం. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రజెంట్. ఎక్కడి నుంచి వచ్చినావు? అచ్చంపేట నుంచి. అచ్చంపేట. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? మూతాంది ఇది కాలు చేయి పడిపోయింది, మూత్రం కంట్రోల్ లేదని వచ్చినావు. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు ఎన్ని నెలలే వాడి? 2 నెలలు. 2 నెలలు. మూడో విజిట్ ఇది. 2 నెలల్లో ఏం తక్కువ చెప్పు? దేవుడు అంతా మూతుంది తగ్గిపోయింది సార్. తగ్గిపోయింది. మూత తగ్గిపోయింది. నడుస్తున్నా సార్. నడుస్తున్నావు. భయం ఎక్కువ ఉంది. పడతామేమని భయం ఉంది. ఇంకా 2 నెలలు 6 నెలల్లో మొత్తం రన్నింగ్ చేపిస్తా. ఓకేనా? ఏం పేరు నీది? సత్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు? చెవులు వినిపిస్తుంది. చెప్పు. పెద్దది చేగుంటకెళ్ళి వచ్చినావు. ఏం బాధ ఉన్నది సత్యలక్ష్మికి? షుగర్ ఉన్నదని వచ్చినావు. ఎన్ని రోజులు వాడినావు ఈశ్వరప్ప క్లినిక్లో? 1 monthలో వాడితే ఎట్లుంది ఇప్పుడు? చూపి రిపోర్టు. గుడ్. నార్మల్ వచ్చేసింది 102, 157. ఇక హోమియోపతిలో షుగర్ ఎట్లా తగ్గుతుంది అంటే ఇట్లా వాడిన వాళ్ళకి అర్థమవుతుంది. వాడకుండా దూరంకి వెళ్ళి అట్టెట్ట తక్కువవుతుంది ఇట్టెట్ట తక్కువైతే అనొద్దు. పథ్యం చెప్పినట్టు చేస్తే తక్కువవుతుంది అనేది ప్రజలకు ఆధారం చూపిస్తున్నా. ప్రజల్లో మార్పు రావాలి. ఆ ఇంగ్లీష్ మందులు మింగి కిడ్నీలు ఖరాబ్ చేసుకొని వస్తుర్రు. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? చెప్పే. నీ కొడుక? ఏమైంది? మాటలు వస్తలేవా? ఏమైంది? మాటలు ఎందుకు రాకుండా అయింది? హాస్పిటల్ పోయినందుకు అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మాటలు పోయినాయి, కాలు చేయబడిపోయింది. చేయలేవట్టు, లేస్తలేదు, నడకలేదు, మాటలు లేవు, నడకలేదు, చేతులు లేస్తలేవు. చూస్తే యంగ్ పిల్లగాడు. ఇవాళ రేపు హాస్పిటల్లో పోతే ట్రీట్మెంట్ చేస్తే గట్లయితుంది. ఏమిటి కోసం పోయినావు హాస్పిటల్కు? సగం తల నొప్పి లేస్తే హాస్పిటల్ పోయింది. నెత్తి నొప్పి కోసం పోతే ఉన్నది పోయింది.
కాలు చేయబడిపోయింది. గిసుటి ట్రీట్మెంట్లు ఉన్నాయి బయట. నెత్తిన ఉందనే పాపం అని చెప్పిపోతే ఉన్న కాలు చేయబడ కొట్టేసిండు. ఇవాళ ఇట్లున్న రియాక్షన్స్. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు కదా, మళ్ళీ మాట నడక వచ్చేటట్టు చేస్తా. సరే ఓకేనా? ఎన్నేళ్ళు అయిపోయి పడిపోయి? 4 years. 4 years నుంచి మాటలు లేవు. 22 మార్చిలో అబ్బా ఇవన్నీ రిపోర్ట్స్. ఏమేమి హాస్పిటల్ తిరిగి వచ్చినావు చెప్పు. ఇగో కిమ్స్, ఆ, ఇవి నిమ్స్, ఉమ్, ఇవన్నీ నిమ్స్, ఉమ్, కిమ్స్ నిమ్స్ ఉన్నాయి. ఆ. అయిన తర్వాత మహారాష్ట్ర వెళ్తుంది. బ్యాగ్ నింపుకొచ్చినావు మహారాష్ట్ర. వాయమ్మో, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా మా మనిషిని మంచిగా చేయకపోయి. మీరంటే జర ఆర్థికంగా ఉన్నోళ్ళు, గరీబోళ్ళ పరిస్థితి ఏం కావాలి? అదే ఉంది కదా. ఇల్లు వాకిలు అమ్ముకొని అన్నీ అమ్ముకొని పెట్టి వస్తుర్రు నా దగ్గరికి. ఇప్పుడు ప్రజలకు ఈ వైద్యం పట్ల అవగాహన లేక నష్టపోతుర్రు. అందుకే ప్రజలకు చైతన్యం తీసుకొస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? చరణ్ సింగ్ సార్, చరణ్ సింగ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ హైదరాబాద్ కార్వాన్కి వెళ్ళి వచ్చాను. హైదరాబాద్ కార్వాన్. ఏం బాధ? కిడ్నీలో పడ్డాను. కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ ఫెయిల్ అయింది. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? తలకాయ దింపు టెస్టులో వేసిరు కదా మెడకు, వేసిరు 9-10 ఉంది సార్. 9.10 ఉంది. మరి డయాలసిస్ చేపిస్తున్నావా? చేయించిన సార్, చేపిస్తే తగ్గిందా? నార్మల్ 1కు వచ్చిందా? రాలేదు సార్. ఎంతకు వచ్చింది? 9కి వచ్చింది అనుకుంటా. 9కు. మరి ఏమి తగ్గినట్టు? డయాలసిస్ చేసినామంటే 1కి వచ్చిందంటే అరే మంచిగా అవుతామనాలి. అవును సార్. మరి నువ్వు 1 ఎప్పుడు రాకపోయాయి కదా? ఎన్నేళ్ళే చేయబట్టి? మొన్ననే చేసిన సార్. 10 days. 10 days అవుతుంది. 10 days నుంచి చేస్తున్నావు. ఎన్నిసార్లు చేసిరు? 5 సార్లు చేసిన. మరి 5 సార్లు చేసినా నీకు 9 దాటిది కిందికి రాలే కదా. రాలేదు సార్. కాబట్టి నీకు డయాలసిస్ అనేది ట్రీట్మెంట్ కాదు, సార్ ఫిల్టర్ చేయడం. హోమియోపతిలో కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు నీ ఒక్కరి కోసం ఫ్యామిలీ సభ్యులంతా టెన్షన్లో ఉన్నారు చూడు. అవును సార్. విషపూరితమైన పదార్థాలు తినడుకు, చికెన్ బిర్యానీ తినడుకు ఇది వస్తుంది. ఇప్పుడు మంచిగా హెల్తీ ఫుడ్ తినాలి. ఓకేనా? సార్ సరే సార్. మళ్ళీ నెలకు ఏమైందో నాకు చెప్పు. సరే సార్. చూసిరా ఏం పేరు? ప్రియాంక. ఎక్కడి నుంచి వచ్చినావు? మిర్యాలగూడకి వెళ్ళి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? రుమటైడ్ ఆర్థరైటిస్. కీళ్ళన్నీ ఉబ్బినాయి, ఎండిపోయినాయి పోయినసారి వచ్చినప్పుడు. ఇప్పుడు ఎన్ని నెలలు ఈశ్వరప్ప మందులు వాడి? 2 నెలల్లో ఏమేమి తక్కువ ఉన్నది? ఇట్లా పిసుకు, ఇట్లా పిడికిలు పట్టు వస్తుందా? అప్పుడు రాకపోతుండే. ఇప్పుడు నడక ఎట్లున్నది? లేచి నడువు జరా. అమ్మా, అది తినే ఫుడ్ పాయిజన్ వల్ల ఆ లోపల కెమికల్స్ పోయి జాయింట్లు తినేస్తాయి. మంచిగా శుభ్రత చూసుకోవాలి. తినేది తాగేది శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అర్థమైందా? కేకులు బీకులు బర్త్డేలు అనుకుంటా అడ్డమైన పనికిరాని తింటే తినదా? కూర్చో. డౌట్ నెగిటివ్ వస్తుందా సార్ అని డౌట్. నెగిటివ్ వస్తుందా నాకు అని డౌట్. ఏమిటిది అది? ఈ ఎస్ఎల్ఈ ఇప్పుడు ఏమవుతుందో రోజు రోజుకు గమ్యం బస్ ఎక్కినాం. గమ్యం వచ్చేదాకా వెయిట్ చేయి. వస్తుందా పోతుందా అనుకుంటా నువ్వు ఫికర్ చేసుకు కూర్చుంటే ఆడికి ముందుకు పోతామా? చేస్తా మంచిగా. ఏం పేరే? నా పేరు లక్ష్మణ్ సార్. లక్ష్మణ్. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ. నల్గొండ దేవరకొండకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? నేను సీకేడి క్రియాటిన్ లెవెల్స్ పెరిగినాను సార్. సీకేడి సిరం క్రియాటిన్ పెరిగింది. కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఆ. చిన్న ఏజు, వయసు పిల్లగానివి. ఇట్లా కిడ్నీ ఫెయిల్ అయితే నువ్వు ఇంకా బతికేది మస్తుంది. మరి ఏమన్నారు బయట డాక్టర్లు? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోమని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. నీ ఏజ్ ఎంత? 29. 29 ఇయర్స్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే గ్యారెంటీ ఉందా? గ్యారంటీ ఏం చెప్పలేదు. లేదు. లక్షలు పోతాయి, మళ్ళీ మనిషి పోతాడు. అట్లా కాదు. ఎంత ఉంది సిరం క్రియాటిన్? నాకు 19 ఉంది. 19. అందరికీ 5-6 వస్తేనే డయాలసిస్ పోతాడు. మరి నువ్వు పోలేవా? పోలేదు. చెప్పిరా డాక్టర్లు? చేసుకోమని చెప్పారు ఇక్కడ, కానీ నేను చేయించుకోలేదు. చెప్పించినా నువ్వు పోలేవు. నేను పోలేదు. వెరీ గుడ్. నీ ధైర్యం మంచిగా ఉంది. ఇప్పుడు హోమియోపతి గురించి తెలుసుకొని వచ్చినావు. అవును. ఆన్లైన్. ఈశ్వరప్ప హోమియోపతికి వెళ్ళి వచ్చినావు. అవును. నీకు మంచి మెయింటైన్ చేస్తే నీకు 100% మంచిగా అయిపోతుంది. ఏమేమి అనేది నెలకు. కోదండరామ్ సార్. కోదండరామ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియోపతి. చిత్తూరు నుంచి సార్. చిత్తూరుకి వెళ్ళి తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఇన్ఫెక్షన్తో వచ్చిన. కిడ్నీ సిరం క్రియాటిన్. అవును సార్. కిడ్నీ ఫెయిల్. అవును సార్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 10 ఉంది సార్. 10. అవును సార్. ఒక్కటి ఉండాల్సింది 10 అయింది. అవును సార్. దానివల్ల అప్పుడు ఇది రాకముందు ఏమేమి లక్షణాలు ఉండే?
కాలు వాపులు ఆయాసము ఆ, అవన్నీ ఉన్నాయి సార్. అవును. గ్యాస్ అంటే, ఇప్పుడు ఈశ్వర హోమియో క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? కాలు వాపులు గ్యాస్ ఆకిలి వేసేది అన్నీ కంట్రోల్ ఉన్నాయి. కంట్రోల్ అయింది, అవును సార్. తగ్గినాయి. తగ్గినాయి సార్. ఎన్ని రోజులు వాడినావు? 1 మంత్ సార్. ఒకటే నెల? అవును సార్. ఇది రెండో విజిట్. అవును సార్. ఇట్లాగే వాడుకుంటావు 6 నెలలు 1 ఇయర్ వాడు, సరే సార్. మొత్తం నార్మల్కి వస్తుంది. ఓకే సార్. ఓకే పో. డాక్టర్ గారు, ఇప్పటివరకు మనం ఈ వారం సక్సెస్ కేసెస్ చూసాము. మరి అంటే మీరు ఏపీ ప్రజలకి ప్రతి నెల 4 గురువారాలు అవైలబుల్లో ఉంటారు, మిగతా టైంలో చిక్కడపల్లిలో తెలంగాణ ప్రజలకి అవైలబుల్లో ఉంటారు. ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా పాత వాళ్ళు తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ బ్రాంచ్ విజిట్ ఉంది. నెలకు 4 గురువారాలు, గురువారాలే లెక్క పెట్టుకోండి, క్యాలెండర్ తీయాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, రెండో గురువారం రాజమండ్రి. రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఏసీ హాల్ ఆపోజిట్ మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. మూడో గురువారం విశాఖపట్నం. విశాఖపట్నంలో చంద్ర హోటల్ చంద్ర, లేదా నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు అక్కడికి ఏది శ్రీకాకుళం, ఒరిస్సా అండ్ మన విజయనగరం, బొబ్బిలి, ఈ జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతి. తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్కు ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు చిత్తూరు, మళ్ళీ నెల్లూరు, కడప, బెంగళూరు యొక్క బార్డర్ వాళ్ళు, ఈ డిస్టిక్ల ప్రజలంతా కూడా రేపు 4వ గురువారం తిరుపతికి రావాలి. ఈ విధంగా ఏపీ ప్రజలకు నెలకు 4 గురువారాలు హైదరాబాద్కు వచ్చి చాలా బాధలు పడుతుంటే, ఏపీ ప్రజలంతా హైదరాబాద్కు వచ్చి బాధపడుతుంటే, ఆ వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ ఖర్చులే మాకు ఎక్కువైతున్నాయి సార్ అని చెప్పి బాధపడితే ఈ 4 గురువారాలు ఏపీకి కేటాయించడం జరిగింది. ఏపీ ప్రజలంతా కూడా వారికి దగ్గరలో ఉన్నటువంటి ఏ సెంటర్ దగ్గర ఉందో అక్కడ వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ చిక్కడపల్లి ఆ టైమింగ్స్, ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. చిక్కడపల్లిలో ప్రతిరోజు ఈ గురువారం తప్ప ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఆదిలాబాదు, ఆసిఫాబాద్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఫోన్ చేసుకోండి, ఒక పరి ఉన్నారా లేదా అని. ఎప్పుడైనా ఎమర్జెన్సీ మీటింగ్ ఇలా పోతే పోవచ్చు. కాబట్టి రోజు ఉంటా, అత్యవసర పరిస్థితి పోతాం కాబట్టి మీరు ఫోన్ చేసుకొని బయలుదేరాలి. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాదులో చిక్కడపల్లిలో అవైలబుల్ ఉంటాయి. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్ అని నిరూపించడానికే మీ దగ్గరికి వస్తున్నా. డాక్టర్ గారు, ప్రతి వారం లాగా ఈ వారం కూడా వచ్చి ప్రజల్లో హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.